హలో. ఏమన్నారు? లవ్వే లైఫ్ అనుకున్నాం. కానీ లవ్వే లేకపోతే లైఫ్‌కే అర్థం లేదు రాహుల్. లవ్ చేసుకున్నప్పుడు హ్యాపీగానే లవ్ చేసుకున్నాం. కానీ మన ప్రేమ కూడా ఎండింగ్ చావేనా? కలిసి బతకలేకపోతున్నాం. కనీసం చావులో కూడా కలవడం కుదరట్లేదురా. చచ్చాకైనా హ్యాపీగా కలిసి ఉండాలని కోరుకుందాంరా. ఎవరి అమ్మాయి ఈరోజే కనిపిస్తుంది? అరే నీకు మ్యాచ్ వచ్చింది, ఫోటోలు మెయిల్ చేశారని చూడు. అవునా? ఈ అమ్మాయా? మార్నింగ్ చూసినట్టున్నానే. ఒకసారి చూసొస్తే. హలో. హలో, ఎవరు మీరు? జాను చనిపోయింది. మాట్లాడేది ఎవరండి? నేను తన సిస్టర్ని. తను నేను సూసైడ్ చేసుకున్నాను. సూసైడ్ ఏంటండి? తన నా ముందు ఏమైపోయారు ఇంతలోనే? ఎలాగైనా కలవాలని వీళ్ళిద్దరూ చివరికి చావుని కూడా లెక్క చేయలేదు. చచ్చాకైనా కలిసి ఉందామనే పిచ్చి ఆలోచనతో ప్రాణాలు తీసుకున్నారు. లవ్ ఫెయిల్ అయితే దయచేసి ఎవరు సూసైడ్ చేసుకోకండి. కన్నవాళ్ళు మీ మంచికి చెప్తారు, మీ ఫ్యూచర్ బాగుండాలని ఆలోచిస్తారు తప్ప మిమ్మల్ని నొప్పించాలని కాదు. మీరు ప్రేమ మధ్యలో పడి కన్నవాళ్ళ ప్రేమను మర్చిపోతున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు లవ్ చేశారంటే వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ ప్రేమ నిజమో కాదో అని, వాళ్ళ ప్రేమ శాశ్వతమో కాదో అని. ఈ చిన్న ఆలోచన మిస్ అయ్యి చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కోల్పోయారు. ఈ ఆలోచన వీళ్ళు తీసుకురావాలని చేసిన ప్రయత్నమే ఇది.